తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకైతే సంబంధించిన సర్వే అయితే ఈ రోజు నుండి ఇటు గ్రామాలలో పట్టణాలలో అదేవిధంగా అనేక వార్డులలో కూడా కొనసాగింది. రైతు భరోసా అయితే ఇటు ఆత్మీయ భరోసా అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించే సర్వే ఈ రోజు నుంచి అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏ విధంగా సర్వే కొనసాగుతుందో కొందరు వార్డుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ సర్వే ఏ విధంగా కొనసాగుతుంది? నా పేరు రావుల సురేష్ అండి, 7వ డివిజను. మేము అభయ హస్తంలో ఉచిత విద్యుత్తుకు పెట్టుకున్నాం. అట్లానే ఇందిరమ్మ ఇండ్లు గృహ సముదాయం కొరకు పెట్టుకున్నాం. మాకు ఉచిత కరెంట్ రాలేదండి. ఎంత శోచనీయం అండి ఇది. బంగ్లాలు ఉన్న 4 మీటర్ల వాళ్ళకు వచ్చింది, 1 మీటర్ మాపోయింది. మరి మాది రేకులు ఇల్లు, ఎవడు ఇవ్వలేదే. అలా చాలా ఉన్నాయి. ఎవడికి నచ్చింది వాడు రాజనీతి, వడ్డిచ్చేవాడు వాడోడైతే సరిపోయి అన్నట్టు గ్రామ పాలన ప్రజాపాలన కొనసాగితే పేదవాడు అట్టడుగు వాడుకి మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫలితాలు ఎక్కడ అందుతాయండి? చాలా శోచనీయమైన విషయం. పేదవాడుగానే ఉండిపోతున్నాడు, ఉన్నతుడుగానే అభివృద్ధి పదంలోకి వెళ్తున్నాడు. అరే, గుడిసెలు వేసుకున్న వాడికి లేదు, రేకుల ఇళ్ళ వాళ్ళకి లేదు, పేద ఇళ్ళ వాళ్ళకి లేవు కరెంటు ఉచితం. మరి ఒక్కొక్కడికి బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకొని 4 మీటర్లు ఉన్నోనికి ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు. ఈ మహిళలను తిప్పుతున్నారు. ఈడ కాకపోతే ఆడ కాకపోతే ఈడ అప్లికేషన్ సెట్ తయారు చేస్తే 20-30 రూపాయల అప్లికేషన్ సెట్ అండి. 4 దిక్కుల 4 అప్లికేషన్లు, రానుపోను కిరాయిలు, ఆఖరికి ఎలాంటి ఫలితం లేకుండా శూన్య దుఃఖంతో మహిళలు తిరిగి ఇంటికి రావడం జరుగుతున్నది. ఇది శోచనీయం. ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రజల సమక్షంలో ఉన్న వ్యక్తికే ఈ అందుబాటు రాలేదంటే, ఒక పేదవాడికి అందుబాటు రాలేదంటే రేపు ప్రభుత్వం కానీ ప్రభుత్వ పాలకులు కానీ మరి ప్రజా సంక్షేమం కోరుకునే గ్రామ సభలో కార్పొరేటర్లు కానీ ఎటువైపోతున్నారు. ఇది జిల్లా అధికారి అయిన జిల్లా కలెక్టర్ గారు మరియు మినిస్టర్ గారు ఖచ్చితంగా సీతక్క చెప్పినట్టు నిశ్చితంగా పరిశీలించాలి. ఎవరు దీనికి అర్హులో వారికి ఈ లబ్ధి చేకూర్చాలి. అభయహస్తం ద్వారా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ప్రజాపాలన ద్వారా కానీ ప్రభుత్వం మంచి పథకాలనే తీసుకొచ్చింది. 5 పథకాలను శబాష్ కోరుతున్నాం. కానీ ఇది తూతు మంత్రంగా పరిపాలించి తూతు మంత్రంగా జరిగి ఎవరికో తనకు కావాల్సిన వాడికి 4 మీటర్లు ఉన్న బంగ్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్లకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ఉచితంగా వాళ్ళకి ఇండ్లు ఇచ్చి బంగ్లాలు ఉన్నవాడికి బంగ్లాలు ఉన్నవాడి దగ్గర ఫోటో తీసుకుంటున్నారు ఇందిరమ్మ ఇళ్ళని. మరి బంగ్లాలు ఉండేవానికి 2-3 అంతస్తులు ఉండే 4 ఇండ్లు ఉండే ఒక ఇండ్లు ఈ వానికి కొంపలేదు, ఇంత స్థలం ఉన్నది, ఏదో రేకులు వేసుకొని ఇంత గుడిచేసుకొని ఇంత తడికేసుకొని వాడు ఉన్నవాడికి వానికి ఎందుకు ఇవ్వరు? అలాగే మరియు డిజబుల్స్ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్లకు ఇస్తా అన్నారు. ఇప్పటివరకు లిస్టు ప్రకటించలేదు. ఈరోజు ప్రకటిస్తారంటే 1000 మంది వచ్చిళ్ళు. వాళ్ళంతా నిరుత్సాహంగా వెళ్ళిపోతున్నారు. మన మినిస్టర్ గారు పత్రికాముఖంగా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియపరిచింది, ఈరోజు ప్రవేశపెడతాం, మొదటి లిస్టు ప్రవేశపెడతామని. పెట్టలేదు. నేను కలెక్టర్ ఆఫీస్లో కొట్టుకుంటే ఇవాళ పెడుతున్న గ్రామ సభలో అంటే మేము ఇక్కడ రావడం జరిగింది. మీరు ఈరోజు ఏ అప్లికేషన్ చేయడానికి వచ్చారు? ఈ రోజు నుంచి 4 పథకాలు అనేది మొదలు దానికి సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తారు. మీ రోజు ఏ పథకం గురించి మీరు వచ్చారు ఇక్కడికి? మేము అభయహస్తంలో అప్లికేషన్ ఇచ్చుకున్నాం అన్నిటికీ. మళ్ళీ తిరిగి అప్లికేషన్ తీసుకుంటా అంటున్నారు. మరి తిరిగి అప్లికేషన్ కావాల్సిన సదుపాయం ఎలాంటిది లేదు. మరి రేషన్ కార్డు యొక్క ప్రాముఖ్యత కొరకే ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. మాకు రేషన్ కార్డు ఉన్నది కావున మేము పెట్టలేము. మాకు ఇందిరమ్మ భరోసా ఇంట్లో ప్రకటన చేస్తా అంటే వచ్చినామండి. మొదటి విడత ప్రకటన చేస్తా అంటే వచ్చినాం. మేము జిల్లా కలెక్టర్ దగ్గర కూడా పోయినాం. అలాగే మా ఉచిత కరెంటు కూడా అప్లికేషన్ తీసుకుంటారంటే తీసుకొని అన్నారు. ఉచిత కరెంటుది కూడా అప్లికేషన్ తీసుకోవాలి. పేదలకు ఎవరైతే లబ్ధిదారులు సరియైన విధానం ఆ కొసవాకు ఉన్న వాటి దాకా పోవాలి ఆ ఫలితాలు. అప్పుడే ఈ ప్రజాపాలన సరియైన విధానంలో నడిచినట్టు, ఈ రాష్ట్ర ప్రభుత్వం సరియైన విధానంలో నడిచినట్టు ప్రజలు కోరుకుంటారు. విద్యుత్ అయితే నిజంగా నా కళ్ళతోటి ఏడిపోతుంది. అరే బంగ్లాలలో ఉన్న వాళ్ళకు మీటర్లు ఎట్లా తక్కువ చేస్తారండి మీరు? 4 మీటర్లు ఉన్న వాళ్ళకి ఎట్లా తక్కువ చేస్తారు? మరి వాడు ఇచ్చేటోడికి మూర్ఖుడా, తీసుకున్నోడు మూర్ఖుడా, మరి లేకపోతే ప్రభుత్వమే మూర్ఖత్వంగా ఈ విధంగా ప్రవర్తిస్తుందా తెలియట్లేదు.
నేను ప్రభుత్వాన్ని ఏలన చేయడానికి చెప్పట్లేదు. ఉన్నత విద్యావంతులు ఉన్నారు, ఆఫీసర్స్ కానీ పై అధికారులు కానీ, మరి వాళ్ళంతా ఒక సముచిత ఆలోచనతోటి ఎవడు సరియైన అర్హుడో వాడికి ఫలితం దక్కాలని నేను కోరుతున్నా. ఈ సభాముఖంగా, ఈ గ్రామ సభాముఖంగా కోరుతున్నా. ఇది ఇక్కడ చెప్తున్న విషయం. అదేవిధంగా కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడి చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలాంటి పథకాలకు మీరు అప్లై చేసుకున్నారు? కింద సార్ మాది కిరాయికున్నాం, అయితే అవతలకెళ్ళి మరి నాకు ఫోటో దించకపోలే వచ్చి అందరికీ వాడలో దించకపోయాను. మేము ఎప్పటికీ ఇప్పుడు 20 ఏళ్ళ కిరాయికుండా వాడుతాయి. నిన్న కాశీపాడ పోయినా పేపర్లు అన్నీ చూసుకున్నాడు, వచ్చింది అన్నాడు, నీకు ఇంద్రం నీళ్ళు వచ్చిందమ్మా అని మళ్ళీ ఇచ్చిన పేపర్లు ఇస్తే అక్కడ మేడం తీసుకున్నది, ఇచ్చిన మేడానికి ఇంద్రమ్మ పథకం ఇవ్వాలంటే అయిపోయినాయి అంటుంది. ఇప్పుడు ఏం కదా సార్ ఇక అంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం మీరు వచ్చారా? అప్లై చేసుకున్నారా? చేసుకున్నాం, అక్కడ ఇచ్చిన పేపర్లు ఇట్లా అన్ని ఇచ్చిన సారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చారు కదా, పరిశీలించారా మీకు సంబంధించిన అధికారులు? అదే చిట్టీలు అన్నీ పట్టుకొచ్చి చూపించిన, ఆయన అక్కడ రాసిచ్చిండు. నా కాశీపాడ కానీ నెంబర్ కూడా తెచ్చిన, అక్కడ మేడం తీసుకున్నది, చూపించిన. నాకు ఇట్లా ఫోటో తీసుకుపోలే మరి ఇక 4 రోజులు అయితే బంద్ అట మరి అని వచ్చిన. మళ్ళా పంపించిన అన్నాడు సారు, 9వ నంబర్ వచ్చిందమ్మా నీకు, వస్తుంది 2-3 రోజులు అని చెప్పిండు. అక్కడ కాశీపడిపోతే మరి ఇంకా రాలని చూస్తాను, తీసుకుపోలే అని. మా గల్లీకి రాలే సారు. మీరైతే అప్లికేషన్ అయితే పూర్తి చేసుకున్నాం కూడా ఇచ్చిన, అప్లికేషన్ పెట్టినాం. సరే, ఇది ఇక్కడ చెప్తున్న 7వ వార్డుకి సంబంధించిన వివరాలు అయితే, పూర్తి వివరాలు అయితే ఇక్కడ అధికారులు అయితే స్వీకరించడం జరుగుతుంది. ఇది రైతు భరోసా, అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన వివరాలను అయితే ఈ రోజు నుంచి అయితే అన్ని వార్డులలో, గ్రామాలలో అయితే సంబంధించిన వివరాలు అయితే అధికారులు స్వీకరిస్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్ NSN న్యూస్ వరంగల్.